అమ్మా పాప నీ పేరు అప్పుడు అట్లున్నాయి. నీ పేరేం పేరమ్మా? దీపిక. దీపిక. ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? సెకండ్ స్టాండర్డ్. సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నావా? ఎందుకు వచ్చావు మీటింగ్ కి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మమ్మీ మమ్మీ మా పిన్ని. మమ్మీ మీ పిన్ని తీసుకొచ్చారా? ఏం విన్నావు మీటింగ్ లో? స్వర్ణాంధ్ర. స్వర్ణాంధ్ర. ఓకే, సీఎం గారిని చూసావా? ఎవరు మన సీఎం గారు? ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. మన సీఎం ఎవరు చెప్పారు నీకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని? మమ్మీ. మమ్మీ చెప్పారా? ఒక టీవీలో చూస్తుంటావా చంద్రబాబు గారిని? నీకు చంద్రబాబు గారు ఇష్టమా జగన్ గారు ఇష్టమా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే ఇష్టమా? ఎందుకు? చెప్పు, పర్వాలేదు. రేపటి భవిష్యత్తు. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపించింది? మీటింగ్కి వచ్చారు కదా, స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి. స్వర్ణాంధ్ర విజన్ సూపర్. సీఎం సార్ చూసాము. ఆ విజన్ ఆయన చెప్పిన 10 సూత్రాలు అన్నీ చాలా, ఆయన ఏదైతే అనుకున్నారో అవన్నీ ముందుకు వెళ్ళాలని అది కోరుకుంటున్నాము. ఎలా ఉంది 6 నెలల పాలన? ఎలా ఉంది? అంతా బాగుంది సార్, ఏమవ్వాలి అంతా సూపర్. ఆయన స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి గతంలో 2020 ఎట్లా చెప్పేసి హైదరాబాద్ని డెవలప్ చేశారో ఆ విధంగా ఆంధ్రాని కూడా స్వర్ణాంధ్రగా మారుస్తా అని చెప్తున్నాడు. చేయగలుగుతాడు ఆయన? ఆయన పైన నమ్మకం ఉందా మీకు? 100% ఆయన చేయగలుగుతారు. 100% చేయగలుగుతారు. ఏంటి అంత నమ్మకం ఏంటి? ఆయన అన్నారంటే తిరుగులేదు. ఇంకా మేము చూసాం ఆయన పరిపాలన. చూసాం కదా, జగన్ పరిపాలన మరీ దారుణం చూసాం కాబట్టి మేము ఈసారి ఆయనకి ఓటేసాం, లేకపోతే ఓటేయం కదా. పోయినసారి రోడ్లకి ఇప్పుడు రోడ్లకి చాలా మార్పు వచ్చింది. పోయినసారి రోడ్లు మా పరిస్థితి బాగాపోయినా నేటి పౌరులు బాగుంటే మాకు చాలు. మా పిల్లలు బాగుండాలి. మా పిల్లలు అంతే. ఈ 2047 వచ్చేపాటికే మా పిల్లలు ఒక స్టేజ్లో ఉంటారు, మాకు నమ్మకం. 2047. ఓకే, ఏంటి ఆయన నిజంగా చేస్తాడు? అప్పటికి ఏమైనా మారుతుందా ఆంధ్ర 2047కి? వెయిట్ చేద్దాం. అంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, 2047లో ఏం జరుగుతుంది ఏంటి తెలుసు కదండి. అలాగే వెయిట్ చేద్దాము, అప్పుడు చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి. అంత నమ్మకం ఏంటి? వెయిట్ చేద్దామని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. పుట్టిన వెంటనే అంత 20 ఏళ్ళు రారు కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరు వస్తారో, ఎవరు స్వర్ణాంధ్రం చేస్తారో చూద్దాం. వెయిట్ అండ్ సీ. చాలా మంది అంటున్నారు 2020 అని అప్పట్లోనే చెప్పి హైదరాబాద్ని ఈ విధంగా తీర్చిదిద్దారు చంద్రబాబు గారు. సో 2047 చెప్పారు కాబట్టి కంపల్సరీ చేస్తారు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మేము నమ్మకంతో ఉన్నాం, చేస్తారని చేయాలని కూడా కోరుకుంటున్నాము. అప్పుడు విడిపోయారు కాబట్టి అటు ఇటు వేరే అయింది. ఇప్పుడు ఆయన చేశారనుకోండి, ఇప్పుడు మనం ఎలాగ ఉన్నాము, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని ఆశిస్తున్నాము. ఎలా ఉందమ్మా? 6 నెలలు అవుతుంది కదా బాబు గారు వచ్చి ముఖ్యమంత్రిగా. నెల్లే కదా అయ్యింది, చూద్దాం. అంటే 6 నెలల్లో ఏమైనా తేడాలు వచ్చిందా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం? మన వరదలు వచ్చినప్పుడు చూసారు కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో మహిళలకి ఆయన పెద్ద పెట్టిన కొంచెం బాగా గ్రేట్నెస్ ఇస్తే ఆయన ఇంకా నెక్స్ట్ కూడా. అమ్మ మీ పేరు? హర్షిత. ఎక్కడి నుండి వచ్చారు? సింగనగర్ నుండి వచ్చారు. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఏం విన్నావు మీటింగ్లో? అసలు బాబు గారు విజన్ 2047 అన్నారు కదా, ఏం అర్థమైంది? ఏం విన్నావు? విజయవాడ పరిశుభ్రం చేయాలని ఉంది. మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలుస్తుంది. ఎలా ఉంది చంద్రబాబు గారు 6 నెలల పాలన? ఏమనిపిస్తుంది చూస్తుంటే? బాగుందని ఆయన కోట్లేసాం. ఆయనే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అంటే గత 5 ఏళ్ళు జగన్ గారి పాలన చూసావు, ఇప్పుడు 6 నెలలు చంద్రబాబు పాలన చూసావు, ఏది బెస్ట్ అనిపిస్తుంది? చంద్రబాబు గారి పాలనే బాగుంది.